నమస్కారం. ఆముక్తమాల్యద ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఛానల్ పేరు లెర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది. ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తి కుంభకర్ణుణ్ణి ఎలా వధించాడో తెలుసుకుందాం. హనుమంతుడు ఇట్లా పరిపరి విధములు ఆలోచించి వానర సైనికులను ఊరటగూర్చి పారిపోకుండా వారిని మరల్చాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి తీసుకుని లంకలో ప్రవేశిస్తుండగా వానరేంద్రునకు క్రమముగా స్పృహ వచ్చింది. శత్రువును బంధించి తీసుకొని లంకలోకి వస్తున్న ఆ మహారాక్షసునిపై వానరులు విమానముల నుండి, రాజవీధుల నుండి, ఇరుప్రక్కల గృహముల నుండి, గోపురముల నుండి మేలైన పుష్పములను వర్షించారు. పేలాల సువాసనకు, పువ్వుల పరిమళములకు, పన్నీటి జల్లులకు తడిచి ఉండుట వలన, రాజవీధుల చల్లదనము వలన మిగుల బలశాలి అయిన సుగ్రీవుడు తిన్నగా తేరుకున్నాడు. దృఢకాయుడైన కుంభకర్ణుని యొక్క చేతుల మధ్య చిక్కుబడి ఉన్న మహాత్ముడైన సుగ్రీవుడు స్పృహలోకి వచ్చిన తర్వాత అతి కష్టము మీద ఆ నగరములంది రాజవీధులను పదే పదే చూస్తూ ఇట్లా ఆలోచిస్తున్నాడు. వెంటనే వీలు చూసుకొని ఆ వానర రాజు దేవేంద్రునికి శత్రువైన కుంభకర్ణుని యొక్క చెవులను, ముక్కును, పార్శ్వభాగములను, కపోలములను వాడి అయిన తన గోళ్లతో రక్కి దంతములతో కొరికి బాధించాడు. ఫలితంగా ఆ రాక్షసుని ముక్కు, చెవులు తెగిపోయాయి. శరీరమంతా గాయపడింది. నుగ్గునొగ్గై రక్తసిక్తమయ్యాడు. అంతటా కుంభకర్ణుడు అంతులేని రోషముతో సుగ్రీవుని నలిపి గిరగిరా త్రిప్పి నేలపై విసిరేశాడు. భీమబలుడైన ఆ రాక్షసుడు అట్లా నలిపి భూమిపై పడివేయగా రాక్షసులు సుగ్రీవుని తీవ్రముగా కొట్టిరి. వెంటనే అతడు రివ్వున ఆకాశమునకెగిరి రాముని చెంతకు చేరాడు. చెవులను, ముక్కును కోల్పోయి రక్తసిక్తమైన దేహముతో కనిపిస్తున్న మహాబలశాలి అయిన కుంభకర్ణుడు సెలయేళ్లతో కూడిన ఒక పర్వతములా కనిపిస్తున్నాడు. తీక్ష్ణమైన పరాక్రమము గలవాడు, మహాకాయుడు, ఎంతో బలశాలి. రక్తముతో తడిసిన దేహము గలవాడు అయిన రాక్షసుడు మళ్ళా యుద్ధముకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. వెంటనే అతడు తన దగ్గర ఆయుధం లేదని గ్రహించి రౌద్రాకారముతో వెంటనే భీకరమైన ఒక గదను చేతబట్టాడు. మిక్కిలి యుద్ధాభినేషము గల కుంభకర్ణుడు లంకా నగరం నుండి క్షణములో బయటపడి సమరభూమికి మంటలను వెలిగ్రక్కుచున్న ప్రళయాగ్నిలాగా భయంకరమైన ఆ వానర సైన్యమును భక్షించేశాడు. రక్తపానమునకు, మాంసభక్షమునకు ఉవ్విల్లూరుచుండే కుంభకర్ణుడు యుద్ధరంగమున భయంకరమైన వానర సైన్యంలోకి ప్రవేశించి బాగా ఆకలిగొని ఉండటం వలన విచక్షణను కోల్పోయి వానరులను, భల్లూకములను, కడకు పిశాచములను, రాక్షసులను దొరికిన వారిని దొరికినట్లు తినేశాడు. యుగాంతమునందు మృత్యువు ప్రాణులను కబలించునట్లు అతడు ప్రముఖులైన వానరులను సైతం భక్షించేశాడు. క్రోధావేశంతో ఆ కుంభకర్ణుడు ఒక్క చేతితోనే తడవకు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, పెక్కుమందిని, చిక్కిన వారిని చిక్కినట్లు వానరులతో పాటు రాక్షసులను సైతం తీసుకుని త్వరగా నోటిలో వేసుకున్నాడు. వానర యోధులు పర్వత శిఖరములతో తనను కొట్టుచున్నను అవయవముల నుండి రక్తము, క్రొవ్వు స్రవిస్తున్నా కూడా లెక్క చేయక మహాబలశాలి కుంభకర్ణుడు కపివరులను భక్షిస్తూనే ఉన్నాడు, అంటే తింటూనే ఉన్నాడు. మహారాక్షసుడు తమ సైనికులను వెంటాడి తింటూ ఉండగా భీతిలిన వానరులు ప్రాణములను దక్కించుకొని రాముని శరణుజొచ్చి ఎంతో క్రుద్ధుడైన కుంభకర్ణుడు మాత్రం వానరులను వెంటాడుచూ వారిని తినివేస్తూనే ఉన్నాడు. ఇంకా అతడు 7గురిని, 8 మందిని, 20 మందిని, 30 మందిని, ఒక్కొక్కసారి 100 మందిని దొరికిన వారిని దొరికినట్లు వానరులను తమ బాహువుల మధ్య బంధించి తినివేస్తూ అంతటా సంచరిస్తున్నాడు. శత్రువులను చీల్చి చెండాడగలవాడు, శత్రుపురములను జయించెడివాడు, సుమిత్రాదేవి కుమారుడు అయిన లక్ష్మణుడు కుంభకర్ణుని విజృంభణను గమనించి కోపంతో యుద్ధమునకు దిగాడు. శూరుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని శరీరముపై ముందుగా 7 బాణములతో కొట్టెను. ఆ తర్వాత అతడు ఆ రాక్షసునిపై మరికొన్ని బాణములను వేసెను. ఆ తర్వాత మహాబలశాలి అయిన కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి అతిక్రమించి భూమి బ్రద్దలగునట్లుగా పురోగమించి సరాసరి రాముని మీదికి విజృంభించాడు. అంటే తన మృత్యువు మీదికి సరాసరి విజృంభించాడు. ఆ తరువాత శ్రీరాముడు కుంభకర్ణునిపై రౌద్రాస్త్రము ప్రయోగించాడు. మరికొన్ని వాడి అయిన బాణములను అతని వక్షస్థలముపై నాటాడు. రాముని బాణ ప్రహరములకు దెబ్బతినిన కుంభకర్ణుడు మిక్కిలి క్రుద్ధుడై ఆయన మీదికి వేగముగా పరుగు తీశాడు. అప్పుడు ఆ రాక్షసుని ముఖము నుండి నిప్పు కణికలు, అగ్నిజ్వాలలు బయలుదేరాను. శ్రీరాముని అస్త్రములకు తీవ్రంగా దెబ్బతిన్న ఆ రాక్షసుడు ఎంతో కోపంగా గర్జిస్తూ రణమున
తన అడ్డు వచ్చిన వానరులను తరిమికొడుతూ రఘువరునికి ఎదురుగా పరిగెత్తాడు. నెమిలి పించములను బోలిన పుంకము గల రాముని యొక్క బాణములు కుంభకర్ణుని వక్షస్థలమున గుచ్చుకొని ఉన్నాయి. ఆ దెబ్బతో ఆ రాక్షసుని మహాగద చేతి నుండి జారి కింద పడింది. ఆయుధములన్నీ నేలపై రాలిపడ్డాయి. ఎంతో బలశాలి అయిన ఆ రాక్షసుడు తాను నిరాయుధుడై ఉన్నట్లు గుర్తించిన పిదప ముష్టిఘాతములతో పాద తాడవములతో అతడు వానరులను దెబ్బతీయసాగెను. ఇంతలో శ్రీరాముడు ప్రయోగించిన బాణప్రహరములచే అతని శరీరము ఎంతో దెబ్బతిని రక్తసిక్తమయ్యింది. అప్పుడు పర్వతము నుండి సెలయేళ్ల వలె అతని శరీరము నుండి రక్తము స్రవించింది. అతని శరీరమంతా రక్తముతో తడిసి ఉండటం చూచి అతడు ఎంతో కోపంతో రెచ్చిపోయి విచక్షణ లేకుండా వానరులను రాక్షసులను భల్లూకములను భక్షిస్తూ తిరుగుతున్నాడు. ప్రళయకాల యమునిలాగా భీకరమైన పరాక్రమము కలవాడు అయిన కుంభకర్ణుడు భయంకరమైన గిరిశిఖరము గైకొని గిరిగిరా త్రిప్పి శ్రీరాముని మీదికి విసిరెను. పురుషోత్తముడైన శ్రీరాముడు బంగారు కనుపులు గలవి అయిన సూటిగా సాగిపోయేడి అయిన 7 బాణములచే ఆ శిఖరమును మధ్యలోనే తన దాకా రాకముందే ముక్కలు ముక్కలుగా గావించాడు. కాంతులను బట్టి మేరు శృంగమును స్ఫురింపజేస్తున్న ఆ శిఖరము ఆ బాణ ప్రహరములకు నేలపై పడిపోవుచున్నప్పుడు దాని శకలముల తాకిడికి 200 మంది వానరులు నేలగూలారు. ధర్మనిరతుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని చావు గోరుతున్నవాడై ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ రఘువరునితో ఇట్లన్నాడు. ప్రభు, రక్తపానముచే మత్తిల్లి ఉన్న ఈ కుంభకర్ణుడు వానరులెవరో రాక్షసులెవరో గుర్తింపలేకపోతున్నాడు. అందువలన ఇతడు తన వారిని పరవారిని కూడా తినివేస్తున్నాడు. మన వానర శ్రేష్ఠులను ఇతనిపైకెక్కి కూర్చుందురుగాక. మరియు సేనానాయకులు తదితర వానర ప్రముఖులు అన్ని వైపుల నుండి అతనిని చుట్టుముట్టి సర్వసన్నద్ధులై ఉందురుగాక. తన మీదికి ఎక్కిన కపివరుల భారమును తట్టుకోలేక దుష్టబుద్ధి అయిన ఈ రాక్షసుడు నేలగూలును. అప్పుడు అతడు ఇతర వానరులను చంపజాలడు. ఆ మాటలు వినగానే కుంభకర్ణుని మీదికి అందరూ వానరులు ఎక్కి కూర్చున్నారు. కుంభకర్ణుడు ఎంతో కోపంతో మదపుటేను మావటివాన్లను వలె ఆ వానరులను దులిపివేశాడు. ఆ రాక్షసుడు వానరులను అట్లా ఎగురగొట్టుట చూచి రాముడు, ఇతడు మిగుల దుష్టుడు సుమా అని తలంచాడు. మహావీరుడైన శ్రీరాముడు కోపముతో కన్నులెర్ర చేసిన వాడై తన తీవ్రమైన చూపులతో శత్రువులను దహించి వేయునట్లు కనిపిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రభువు కుంభకర్ణుని భయమునకు వణికిపోతున్న వానర యోధులనందరికీ సంతోషపరుచుచు రోషముతో వేగముగా ఆ రాక్షసుని మీదికి పరిగెత్తెను. ఆ స్వామి ధనస్సు బంగారు వన్నెలతో చిత్ర విచిత్రముగా ఉన్నది. దృఢమైన అల్లత్రాడు కలిగి మహాసర్పము వలె ఎంతో భీకరంగా ఉన్నది. రాముడు అలాంటి ధనువును చేతబూని బాణముతో నిండిన తూనీరములను ధరించి కపివరులకు ఊరట కల్పించడానికి రాక్షసుని మీదికి విజృంభించాడు. ఎంతో బలశాలి శత్రువులకు అజేయుడైన శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణుడు తోడుగా ఉండగా వానరులతో కూడిన వాడై పురోగమించాడు. ఆ తర్వాత రఘువీరుడు మహాబలశాలి మహాకాయుడు అయిన కుంభకర్ణుని చూసి కిరీటము ధరించి ఉన్న ఆ శత్రుసూదనుని శరీరమం రక్తరిప్లుతమై ఉండెను. ఆ నిశాచరుని చుట్టూ రాక్షసులు చేరి ఉన్నారు. అతడు రెచ్చిపోయిన దిగ్గజము వలె క్రుద్ధుడై వానరులందరినీ వెతికి వెతికి తరిమి కొడుతున్నాడు. అతడు వింధ్యగిరిలాగా మలయాచలంలాగా కనిపిస్తున్నాడు. బంగారు భుజకీర్తులను ఆభరణాలను ధరించి ఉన్నవాడు. నోటి నుండి రక్తం స్రవించుచుండడం వల్ల అతడు వర్షించుచున్న మేఘంలాగా కనిపిస్తున్నాడు. ఎరుపెక్కి ఉన్న కనుల వలన అతడు ప్రళయకాలములోని యమునిలాగా కనిపిస్తున్నాడు. అప్పుడు కుంభకర్ణుడు గాలిచే ఎగురగొట్టబడిన మేఘముల వలె ఉన్నాడు. పర్వతము వలె ఉన్నతుడైన ఆ నిశాచరుడు తన మీదికి వస్తుండగా చూచి రణరంగమున శ్రీరాముడు అతనితో ఇట్లన్నాడు. ఇంద్ర విరోధి అయిన రాక్షస శ్రేష్ఠ, రమ్ము, విచారింపకుము. నేను ధనుర్ధారినై యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాను. క్షణకాలంలో నిన్ను మృత్యువు ముఖమునకు చేర్చనున్న రాముడను నేనే. అనగానే ఇతడేనా రాముడు అని తలంచి కుంభకర్ణుడు వికటాట్టహాసం చేశాడు. ఆ తర్వాత కోపంతో రణరంగములో వానరులను అందరినీ తరిమివేచు రామునకు ఎదురుగా పరిగెత్తాడు. కుంభకర్ణుడు శ్రీరాముడితో ఈ విధంగా అన్నాడు. రామ, నేను విరాధుడను కాను, కబంధుడను గాను, కరుడను కూడా కాను, నేను వాలిని కానే కాను, మారీచుణ్ణి అసలే కాను, నేను కుంభకర్ణుడను. నీతో యుద్ధము చేయడానికే వచ్చి తిని. ఇదిగో భయంకరమైన బలముగానున్న నా గదను చూడుము. ఇది పూర్తిగా నల్లని ఇనుముతో నిర్మితమై ఉన్నది.
పూర్వము నేను దేవదానవులను దీనితోనే ఓడించాను. ఇతడు ముక్కు చెవులను కోల్పోయాడని నీవు నన్ను చులకన చేయదగదు. చెవులు ముక్కు తెగిపోయినందుకు నాకేమాత్రము బాధలేదు. ఇక్ష్వాకు వంశము వారిలో శ్రేష్ఠుడా, నీ పరాక్రమమును వెంటనే నా శరీరముపై చూపుము. నీ పౌరుషము శౌర్య పరాక్రమములు చూచిన తర్వాతనే నేను నిన్ను భక్షిస్తాను, అంటే తినేస్తాను అంటున్నాడు. కుంభకర్ణుని బీరములను వినిన తర్వాత ఆ రాముడు బలమైన పుంకములు గల బాణములను అతనిపై ప్రయోగించాడు. వజ్రాయుధముతో సమానమైన శక్తి సామర్థ్యములు గల ఆ బాణముల తాకిడికి అతడేమాత్రమూ వ్యధ చెందలేదు, మానసికంగా క్షోభకు గురికాలేదు. రఘువీరుడు ప్రయోగించిన ఆ బాణములు ఇదివరలో మహాసాల వృక్షములను సైతం ఖండించి వేసినవి, వానర శ్రేష్ఠుడైన వాలిని నేలగూల్చినవి. కాని వజ్రాయుధ తుల్యమైన అలాంటి బాణములు నేడు కుంభకర్ణుని దేహమును ఏమాత్రమూ బాధింపకున్నవి. రాముడు ప్రయోగించిన ఆ బాణములు ఇంద్రశత్రువైన కుంభకర్ణుడు తన శరీరము ద్వారా నీటిదారలను వలె పీల్చివేసెను. రామబాణములు కుంభకర్ణుని శరీరమును గురుచుకొని అవి నీటిదారల వలె ఒప్పినవే గాని అతనికి ఏమాత్రమూ బాధ కలిగింపలేదు. ఆ తర్వాత రాక్షసుడు తీవ్రమైన శక్తి గల గదను గిరగిరా త్రిప్పి దాని ప్రభావంతో రాముని బాణముల వేగములను అరికట్టాడు. కుంభకర్ణుని గద మిక్కిలి శక్తి గలది. దేవతల యొక్క మహాసైన్యములను సైతం గడగడలాడించినట్టిది. శత్రువులను గాయపరిచిన కారణంగా అది రక్తసిక్తమై ఉన్నది. అలాంటి గదను గిరగిరా త్రిప్పి దానితో కుంభకర్ణుడు వానర సేనను తరిమికొట్టాడు. ఆ తర్వాత రఘువీరుడు శ్రేష్టమైన వాయువ్యాస్త్రమును అభిమంత్రించి ఆ నిశాచరునిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రహరమునకు గదను ధరించి ఉన్న అతని చేయి తెగిపోయింది. వెంటనే అతడు బాధతో గావుకేకలు పెట్టాడు. గిరిశిఖరము వలె కనిపిస్తున్న అతని చేయి రాముని అస్త్రముచే తెగిపడిపోయినదై ఆ వానర సైన్యము మీద పడింది. దాని దెబ్బకు ఆ కపిసేన నుగ్గునుగ్గయింది. వానరులలో కొంతమంది గాయపడి ఉన్నారు, మరికొందరు హతులై ఉన్నారు. మిగిలిన వారు విషాదవదనులై రామకుంభకర్ణుల మధ్య జరుగుతున్న ఘోర యుద్ధంను దర్శిస్తున్నారు. అప్పుడు ఆ యుద్ధయోధుల అంగములు కంపిస్తున్నాయి. శ్రీరాముని యొక్క అస్త్రము ధాటికి కుంభకర్ణుని ఒక చేయి ఖండింపబడి ఉన్నది. అప్పుడతడు అగ్రభాగమును కోల్పోయి ఉన్న మహాపర్వతములాగా ఒప్పుచున్నాడు. ఆ తర్వాత అతడు మిగిలి ఉన్న ఒక్క చేతితోనే ఒక సాలవృక్షమును పెకిలించి తీసుకొని యుద్ధరంగమున రాముని మీదికి పరుగుదీశాడు. మహాసర్ప శరీరములాగా కనిపిస్తూ సాలవృక్షముతో కూడి ఉన్న కుంభకర్ణుని బాహువును శ్రీరాముడు బంగారంతో నిర్మితమై తలతలలాడుతున్న ఐంద్రాస్త్రముతో ఖండించాడు. ఆ తర్వాత పర్వతములాగా కనిపిస్తూ ఖండింపబడిన ఆ కుంభకర్ణుని భుజము గిరగిరా తిరుగుతున్నదై వృక్షములను, కొండలను, మహాశిలలను, వానరులను, రాక్షసులను చిన్నాభిన్నం చేస్తూ నేలపై పడిపోయింది. 2 బాహువులను ఖండింపగా కుంభకర్ణుడు రంకెలు వేయుచు శ్రీరాముని మీదికి దూసుకొని పోయాడు. వెంటనే ఆ రఘువీరుడు వాడి అయిన 2 అర్ధచంద్రాకార బాణములను ఒకేసారి సంధించి యుద్ధమున ఆ రాక్షసుని 2 పాదములను ఛేదించేశాడు. కుంభకర్ణుని ఆ 2 పాదములు భూమిపై పడిపోయినప్పుడు కలిగిన ఆ మహాశబ్దము దశ దిశలు, పర్వతములు, గుహలు, మహాసముద్రాలు, లంకా నగరము, కపి, రాక్షస సేనా ప్రదేశములు మొదలైన వాని అంతటా ప్రతిధ్వనించింది. బాహువులు ఖండింపబడినప్పటికీ పాదములు ఛేదింపబడినను ఆ కుంభకర్ణుడు తొడల సహాయముతో ఒక్క ఉదుటున పైకిగిరి బడబాగ్ని వంటి తన ముఖమును ముందుకు చాచి గర్జిస్తూ అంతరిక్షమున చంద్రుని మీదికి రాహులాగా రామచంద్రుని మీదికి వేగముగా దాడికి వెళ్ళాడు. అప్పుడు రాముడు బంగారు పుంకములు గలిగి వాడి అయిన మొనలతో కనిపిస్తున్న బాణములతో అతని ముఖమును నింపాడు. అందువలన ఆ రాక్షసుడు ఏమాత్రము మాట్లాడలేకపోయాడు. ఎట్టకు ఆర్తనాదములు చేయుచూ మూర్ఛితుడయ్యాడు. ఆ తరువాత రఘువీరుడు చక్కని పుంకములతో కనిపిస్తున్న వాయువేగముతో సాగిపోగల వాడి అయిన ఐంద్రాస్త్రమును చేబూనాడు. అది సూర్యకిరణ కాంతులతో విరాజిల్లుతున్నది. బ్రహ్మదండము వలె, ప్రళయకాల యముని వలె భీకరంగా ఉన్నది. అది రాక్షసులకు అశుభమును, వానరులకు శుభమును గూర్చున్నది. బంగారముతో నిర్మితమైన వజ్రములతో పొదగబడిన ఆ బాణము చక్కని పుంకములు కలిగి ఉన్నది. అది ప్రకాశిస్తున్న సూర్యునిలాగా, ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా, దేవేంద్రుని వజ్రాయుధములాగా శక్తివంతమైన ఆ బాణము శ్రీరాముడు కుంభకర్ణునిపై ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన ఆ ఐంద్రాస్త్రము తన కాంతులతో దశ దిశలు ప్రకాశింపజేస్తూ పొగతో కూడిన అగ్నిజ్వాలల వలె కనిపిస్తూ శక్తివంతమైన వజ్రాయుధంలాగా పరాక్రమిస్తూ సాగిపోతున్నది. ఇంద్రుడు వృత్రాసురుని వలె శ్రీరాముడు వేసిన ఆ బాణము
కుంభకర్ణుని శిరమును ఖండించింది. ఆ శిరస్సు మహాపర్వతములాగా కనిపిస్తున్నది. దాని వక్త్రములందలి దంతములు వంకర తిరిగి ఉన్నది. చెవులకు గల కుండలములు మనోహరముగా ఉన్నవి. శ్రవణాభరణములతో ఒప్పుచున్న కుంభకర్ణుని మహాశిరస్సు సూర్యుడు ఉదయించిన పిమ్మట పగటిపూట ఆకాశ మధ్య భాగమున నిస్తేజమై ఉన్న చంద్రబింబములాగా విలసిల్లుతున్నది. కుంభకర్ణుని ఆ శిరస్సు శ్రీరాముని బాణప్రహారమునకు లంకలో పడిపోయింది. అది పడిపోయినప్పుడు దాని దాటికి నిలువలేక రాజవీధులకు ఇరువైపులా గల గృహ గోపురాలు ముక్కలైపోయాయి. మిగుల ఎత్తుగా ఉన్న ప్రాకారములు కూలిపోయాయి. కుంభకర్ణుడు తన కాయము చే అటూ ఇటూ పారిపోవుచున్న కోట్లాది వానరులను నేలమట్టము గావిస్తూ పడిపోయాడు. మహాకాయుడైన ఆ కుంభకర్ణుడు హిమవత్పర్వతం వలె బాసిల్లుతూ సముద్ర జలములో పడెను. అప్పుడు అతని యొక్క శరీరము తాకిడికి సముద్రములందలి పెద్ద పెద్ద మొసళ్ళు, చేపలు, సర్పములు నుగ్గునొగ్గైనవి. అతని శరీరము నీటి అడుగు భాగములో గల భూమికి చేరింది. దేవతలకు బ్రాహ్మణులకు శత్రువు మిగుల బలశాలి అయిన కుంభకర్ణుడు యుద్ధమున నిహతుడై పడిపోయినప్పుడు భూమి సమస్త పర్వతములు కనిపించెను. దేవతలు సంతోషముతో గట్టిగా జయ జయధ్వానములను గావించారు. యుద్ధమునందు రామునిచే ప్రకటితమైన అద్భుత పరాక్రమమును చూచి దేవర్షులు, మహర్షులు, నాగులు, సురలు, గరుత్మంతుడు, యక్షులు, గంధర్వులు తదితర దివ్యజాతుల వారు అంతరిక్షమున నిలిచి సంతోషముతో పొంగిపోయిరి. ఆ తర్వాత ఆత్మీయులైన రాక్షస బంధువులందరూ కుంభకర్ణుని యొక్క ఘోరమైన మరణమునకు మిగుల వ్యధ చెంది శ్రీ మహావిష్ణువును గాంచిన అసురులలాగా పెద్దగా గొల్లుమన్నారు. రాహుముఖము నుండి విముక్తుడైన సూర్యనారాయణుడు చీకట్లను పారద్రోలి దేవతల మధ్య విరాజిల్లినట్లు లోకకంటకుడైన కుంభకర్ణుని వధించిన శ్రీరాముడు వానర సైన్య మధ్యమున తేజో విరాజితుడయ్యాడు. మహాబలశాలి దుర్జయుడు అయిన శత్రువు మరణించగానే సమస్త వానరులు బాగుగా వికసించిన పద్మముల వలె శోభిల్లుతున్న ముఖములతో అంతులేని ఆనందమును పొందారు. వెంటనే వారు సఫల మనోరథుడైన శ్రీరామచంద్ర ప్రభువును వేనోళ్ల కొనియాడారు. దేవతలను బాధించినట్టి కుంభకర్ణుని ఘోరమైన రణమునందు అవలీలగా చంపిన శ్రీరాముడు మహారాక్షసుడైన వృత్రుని యుద్ధమున హతమార్చిన ఇంద్రునిలాగా ఎంతో సంతోషించెను. ప్రేక్షకులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఛానల్ పేరును మార్చడం జరిగింది. లెర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆముక్తమాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.